Hi friends, welcome back to my channel Real Estate Insights Hyderabad. ఈ వీడియోలో నియోపోలిస్ ఫేజ్ 3లో ఆక్షన్‌కి సిద్ధం చేసినటువంటి ప్లాట్స్ యొక్క వివరాలు చూద్దాము. ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 ప్లాట్లలో ప్రీమియం బిల్డర్స్ యొక్క ప్రాజెక్ట్స్ డిఫరెంట్ స్టేజెస్‌లో ఉన్నాయి. గవర్నమెంట్ నియోపోలిస్‌లో రోడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేసి ఓఆర్ఆర్‌కి కనెక్టివిటీ ట్రంపెట్ జంక్షన్‌తో ప్రొవైడ్ చేసిన విషయం తెలిసిందే. నియోపోలిస్‌లో ఫస్ట్ ప్రాజెక్టు మై హోమ్ నిషాద త్వరలో అందుబాటులోకి రానుంది. ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్‌లో ప్రస్తుతం ప్రైస్ చూసినట్లయితే స్క్వేర్ ఫీట్‌కి 10,000 నుండి 14,000 వరకు ధర పలుకుతుంది. ఫ్లాట్ సైజెస్‌ని బట్టి ఒక్కో ఫ్లాటు 3 క్రోర్స్ నుండి 16 క్రోర్స్ వరకు కోట్ చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్‌ని మించి మరొక ప్రాజెక్టు ఫీచర్స్‌తో, ఫెసిలిటీస్‌తో డెవలప్ చేస్తున్నారు. మొత్తం ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి 14 ఫ్లాట్స్ ప్రీవియస్‌గా ఆక్షన్ చేయటం జరిగింది. ఇంతకుముందు ఆక్షన్‌లో నియోపోలిస్‌లో ఎకరం 100 కోట్లు పలికిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంటు ఆక్షన్ చేస్తున్న ప్లాట్లకి దాదాపు 170 నుండి 200 కోట్ల వరకు ఎకరానికి వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నవంబర్ నెలలో ఆక్షన్‌కి ప్లాన్ చేసిన ప్లాట్లకి సర్కారు వారి పాట 99 కోట్లుగా నిర్ణయించారు. ఈ ఆక్షను నియోపోలిస్‌కి గేమ్ చేంజర్ అని గవర్నమెంటు, హెచ్ఎండిఏ, పబ్లిక్ భావిస్తున్నారు. ఇది ఇండియాలోనే రికార్డ్ సృష్టిస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇక హెచ్ఎండిఏ ఆక్షన్‌కి సిద్ధం చేసినటువంటి ప్లాట్ల వివరాల్లోకి వెళ్ళినట్లయితే లేఅవుట్‌లో మీరు చూడొచ్చు. టోటల్‌గా 27 ఏకర్స్ ఆక్షన్‌కి సిద్ధం చేశారు. అవి ప్లాట్స్ 15, 16, 17, 18, 19, 20 టోటల్‌గా 6 ప్లాట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ నోటిఫికేషను నవంబర్ 3న ఇచ్చింది. వీడియోలో చూడొచ్చు. ఈ ప్లాట్‌లన్నీ కూడా నియోపోలిస్ సెంటర్‌కి ఎడ్జసెంటే ఉంటాయి. ప్లాట్ నంబర్ 15 వచ్చేసి 4.03 ఏకర్స్. ప్లాట్ నంబర్ 16 5.03 ఏకర్స్. ప్లాట్ నంబర్ 17 4.59 ఏకర్స్. ప్లాట్ నంబర్ 18 5.31 ఏకర్స్. ప్లాట్ నంబర్ 19 4 ఏకర్స్. ప్లాట్ నంబర్ 20 4.04 acres. Neopolis, well connected via road, rail and airport. ఎయిర్‌పోర్ట్ కేవలం 30 మినిట్స్‌లో చేరుకోవచ్చు నియోపోలిస్ నుంచి. అలాగే ఓఆర్ఆర్ ద్వారా హైదరాబాద్‌లో ఏ ఎండ్‌కైనా సరే 60 మినిట్స్‌లో చేరుకునే అవకాశం ఉంది. అంతేకాదు మెట్రో ట్రైను ఎక్స్‌టెన్షను రాయదుర్గం స్టేషన్ అంటే మైండ్ స్పేస్ దగ్గర నుండి నియోపోలిస్‌కి వయా కాజాగూడ మీదుగా ప్లాన్ చేశారు. వర్క్ కూడా స్టార్ట్ అయింది. వీడియోలో చూడొచ్చు. రెడ్ కలర్‌లో మార్క్ చేసిన ఏరియానే 27 ఏకర్స్ 6 ప్లాట్స్ ఆక్షన్‌కి రెడీ చేశారు. ప్లాట్ నంబర్ 17, 18 ఈ ఆక్షను నవంబర్ 24న ఉంది. అలాగే ప్లాట్ నంబర్ 15 అండ్ 16 నవంబర్ 28న ఈ ఆక్షన్ ఉంది. అలాగే ప్లాట్ నంబర్ 19 అండ్ 20 డిసెంబర్ 3న ఈ ఆక్షన్ ఉన్నట్టు నోటిఫై చేశారు. ఈ నియోపోలిస్ ప్లాట్స్‌తో పాటు గోల్డెన్ మైన్ రోడ్‌లో ఉన్నటువంటి 1.98 ఏకర్స్ ప్లాట్ కూడా గవర్నమెంట్ ఆక్షన్‌కి సిద్ధం చేసింది. దీన్ని డిసెంబర్ 5న ఆక్షన్ చేస్తున్నారు. సర్కారు వారి పాట 70 క్రోర్స్‌గా నిర్ణయించారు. ఇది ఎకరం 100 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. వీడియోలో చూడొచ్చు. హై రైజ్ డెవలప్‌మెంట్ విత్ నో లిమిట్ ఆన్ ఎఫ్ఎస్ఐ అని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అంటే మాక్సిమం ఫ్లోర్ ఏరియా ఆఫ్ బిల్డింగ్ రిలేటివ్ టు ఇట్స్ ప్లాట్ సైజ్. దీనికి లిమిట్ లేదు కాబట్టి నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ పర్ ఏకర్ వచ్చేసి 200 ఫ్లాట్స్ ఉండొచ్చు, 225 ఫ్లాట్స్ ఉండొచ్చు. డెన్సిటీ బాగా పెరిగిపోతుంది. ఈ నియోపోలిస్‌లో గనక అనుకున్న విధంగా ఎకరం 170 నుండి 200 కోట్లు వెళ్ళినట్లయితే ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిపోయింది కాబట్టి ఫ్లాట్ కాస్ట్ కూడా
విపరీతంగా పెంచేసే ఛాన్స్ ఉంది. ఎస్ఎఫ్టీ ప్రస్తుతం ఉన్న 14,000 నుంచి 20,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అదే అదునుగా కన్‌స్ట్రక్షన్ ప్రోగ్రెస్‌లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్‌కి కూడా ఎస్ఎఫ్టీ 14,000 నుంచి 18,000 చేసే ఛాన్స్ ఉంది. ఈ నియోపోలిస్ డెవలప్‌మెంటు, హైయర్ ఎండ్ అపార్ట్మెంట్స్ వలన వెస్టర్న్ కారిడార్‌కి మంచి డిమాండ్ వస్తుంది. వెస్టర్న్ కారిడార్ అంటే ముఖ్యంగా ఉస్మాన్ నగరు, కొల్లూరు, తెల్లాపూర్ ఏరియా రియల్ ఎస్టేట్‌కి మంచి బూమ్ వస్తుందని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రోత్ కారిడారు గోల్డెన్ ట్రయాంగిల్ రెసిడెన్షియల్ హబ్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇన్వెస్ట్‌మెంట్‌కి కానివ్వండి, ఎండ్ యూజ్‌కి కానివ్వండి, కొల్లూరు, ఉస్మాన్ నగరు, తెల్లాపూర్ ఏరియా ఇప్పుడు మంచి అవకాశం అని చెప్పి చెప్పొచ్చు. Thanks for watching this video. Please like, share and subscribe to my channel. Thank you.